ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఉంటే గంటకో మర్డర్ చేసేవాడు. ఇదంతా చాలా కష్టం అప్పాజీ. నౌడేస్ చీటింగ్ ఇస్ అ కామన్ చీటింగ్ కామన్. చీటింగ్ ఇస్ డేంజరస్ డిసీజ్. వాడు అలాంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఎక్స్పైర్ అయిపోయిన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు. దానివల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. అది వైరస్ కలిపి అవుతుంది, బ్యాక్టీరియా బేస్ అవుతుంది. దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అల్సర్స్ పడతాయి, కన్నీగా క్యాన్సర్ లా మారుతాయి. ఇప్పుడు చెప్పు, మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదు. లేదా? ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్. ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు. యాక్చువల్ గా రాకూడదే, మరి ఎందుకు వచ్చిందో? అందుకే షాపింగ్ కి వెళ్దాం పద. అబ్బా సాయిరామ్, 90% షాపింగ్ అయిపోయిందిరా. 5% కూడా ఖర్చు అవ్వలేదండి. ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ 50కి తగ్గదు. మనకంటావేంట్రా? ముందు పని నేర్చుకో. కష్టే ఫలి అంటే తెలుసా? ఎందుకు తెలీదండి, మేము కష్టపడితే మీరు మింగేస్తారు. ఎప్పుడు ఎతవేడుపే. సర్లేండి, ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చలరగిపోతున్నాడు. మీరు చేసే భారీ స్కామ్ల గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో. నువ్వన్నది కరెక్టేరా. ఆ అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దే.